హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ మీకు బ్లాక్ శారీ కనిపిస్తుంది కదా, దీంతో ఒక డ్రెస్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం కుట్టిన డ్రెస్సే అనమాట. కస్టమర్ వచ్చేసి మనకి ఫోటో అయితే పెట్టారండి. ఈ విధంగా అయితే మనకి డ్రెస్ అనేది ఫైనల్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. దీన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టుకోవాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క శారీస్తో డ్రెస్సెస్ అయితే చాలామంది కుట్టించుకుంటున్నారండి. ఈ డ్రెస్సుల్ని మనము ఫ్రాకులుగా డిజైన్ చేసుకోవాలంటే మనకు వచ్చేసి 4 మీటర్ లైనింగ్ అయితే అవసరం అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను బాటమ్ పార్ట్ వరకు అయితే 3 మీటర్ లైనింగ్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి శారీ కదా, దీన్ని వచ్చేసి మనము డబల్ ఫోల్డింగ్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి 4 లేయర్స్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఈ చివర కార్నర్ సైడ్ చూడండి, క్లోజ్గా ఉన్న సైడ్ వచ్చేసి ఈక్వల్గా ఉండేటట్లుగా మనము చూసుకోవాలి. మొత్తము కూడా సమానంగా ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము నడుము పార్ట్ని అయితే కట్ చేసుకుంటామండి. కస్టమర్ యొక్క నడుము లూజును బట్టి అయితే ఇక్కడ మనము నడుము వెడల్పు అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని కూడా దగ్గరగా జరిపేసుకోవాలండి. ఈ విధంగా జరుపుకొని మనము ఈ డ్రెస్ యొక్క పొడవు ఎంత అయితే కావాలో అంత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పై వైపున క్లాత్ అనేది జరగకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ నేను దారాన్ని అయితే చుట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఈ యొక్క టిప్ని పాటించడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొడవు అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఈ యొక్క పొడవుని మనకి ఎంత అయితే అవసరమో అంతవరకు ఈ విధంగా ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి. సింపుల్గా ఈ యొక్క సర్కిల్ని కింది వైపు మనము బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, దీన్ని ఈజీగా ఈ ప్రాసెస్లో కట్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవ్వదు. అదేవిధంగా మనము ఫ్లోర్ మొత్తము కూడా వేసేసుకునే పని లేకుండా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాడీ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క బాడీ పార్ట్ కోసము కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. ఈ యొక్క కాటన్ లైనింగ్ అయితే మెత్తగా ఉంటుందని చెప్పేసి కాటన్ అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్ పార్ట్ యొక్క పొడవు అయితే మార్క్ చేసేసుకొని 3 ఇంచెస్కి డౌన్ చేసి మరొక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత లూజ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని స్కేల్ని యూజ్ చేసి అయితే ఇక్కడ నేను కర్వ్ అనేది తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను బొట్టు అనేది పెడుతున్నానండి. దానికోసము 2 ఇంచెస్ వెడల్పు, 2 ఇంచెస్ అనేది కింది వైపుకి డౌన్ చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మనము హ్యాండ్లోకి కలిపేసుకుంటే మనకి ఇక్కడ పైన బుట్ట కోసము క్లాత్ అయితే వచ్చేస్తుందండి. నేను వచ్చేసి ఇక్కడ బుట్ట కూడా ఒక 2-3 ప్రిల్సే పెడదాం అనుకుంటున్నాను అనమాట. దానికోసము చిన్నగానే క్లాత్ అనేది తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్లాత్ ఉంది కదా, దీనిలో వచ్చేసి మనము బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క బాడీ పార్ట్ని కట్ చేసుకోవడం కోసము క్లాత్ని అయితే డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నానండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత షోల్డర్ అయితే మార్క్ చేసేసుకున్నాను అనమాట. షోల్డర్ మార్క్ చేసేసుకొని నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్కి చేశాను. అదేవిధంగా 5.5కి వచ్చేసి మనము చంక డౌన్ అనేది మార్క్ చేసేసుకున్నామండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అయితే నెక్ అనేది ఇచ్చానండి. నెక్స్ట్ వచ్చేసి చంక లూజ్ అనేది మార్క్ చేసేసుకున్నాను. నడుము లూజ్ 2 మార్క్ చేశాను అనమాట. మనకి సైడ్ లైనింగ్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి సైడ్ అనేది క్లాత్ సరిపోలేదండి, దానికోసము క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. కింద కొంచెం క్రాస్ అనేది ఈ విధంగా తీస్తే మనకి సైడ్న ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సైడ్ అనేది అతుకులు వేసుకోవడం కోసము ముక్కలను అయితే కట్ చేసుకున్నాను. మనము ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా సర్కిల్, ఆ యొక్క క్లాత్లో మనకి చుట్టూ కట్ చేసుకున్నది ఇదే మనకి బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్లాత్ని ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అనేది వేసేసుకున్నానండి. బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ 2 రావాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసుకుంటే మనకు ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ 2 కూడా కట్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. మనకి ఎక్కడైతే హ్యాండ్ పార్ట్కి క్లాత్ సరిపోతుందో చూసుకొని ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవడానికి క్లాత్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ కూడా 2 ఒకేసారి అయితే వచ్చేస్తాయండి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కట్ చేయడం కోసము క్లాత్ని అయితే నీట్గా అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ కాబట్టి ఊరికే జరిగిపోతూ ఉందన్నమాట. దానికోసము కొంచెం జాగ్రత్తగా అయితే నేను కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రాగా అయితే తీసుకున్నానండి. ఏంటంటే నెక్స్ట్ మనము కుట్టుకున్న తర్వాత అయినా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ అనేది చేసేసుకోవచ్చని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఈ యొక్క స్టిచ్చింగ్ చేయడం కోసము చూడండి, ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ పార్ట్ని అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని అదేవిధంగా లైనింగ్ పీస్ని 2 కూడా ఫస్ట్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని పైన వచ్చేసి లైనింగ్ పీస్ని పెట్టుకొని చివరి అంచున ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టి నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలండి.
ఈ విధంగా వేసుకొని ఈ యొక్క లైనింగ్ పీస్ని పై వైపుకి తిప్పేసి మరలా పైన ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల ఈ యొక్క లైనింగ్ క్లాత్ని మనం అడుగు వైపుకి ఫోల్డ్ చేసినప్పుడు మనకి చివరి వైపున ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి. నెక్స్ట్ అడుగు వైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్టు అనేది వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చుట్టూ కూడా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట. లైనింగ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా చూడండి ముడత లేకుండా అయితే జాగ్రత్తగా మనము చుట్టూ స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి క్లాత్ అనేది జరగకుండా రెండు కూడా అంటి పెట్టినట్టుగా నీట్గా అయితే వస్తాయండి. చుట్టూ కూడా నీట్గా హ్యాండ్ సపోర్ట్తో కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా ఇప్పుడు నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ని కూడా మనము కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ టక్స్లు అనేది పెడుతున్నాను చూడండి. మనము బొట్ట అనేది కుట్టుకోవాలి కదా, ఈ యొక్క టక్స్లను అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ పైన బొట్ట పెట్టడం కోసము 2 ప్రిల్స్ వచ్చేసి నా వైపుకి, ఇంకా 2 ప్రిల్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ సైడ్ ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ని అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఈ యొక్క బాడీ పార్ట్ని కుట్టుకోవడం కోసము ఫస్ట్ సైడ్న మనము ఎక్స్ట్రా పీసెస్ అనేది కుట్టుకోవడం కోసం కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే జాయింట్ చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనము ఈ యొక్క ఎక్స్ట్రా పీసెస్ని అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత పైకి మడిచేసి మరొక కుట్ట అనేది వేస్తే మనకి ఈ యొక్క క్లాత్ అనేది గట్టిగా అయితే ఉంటుందన్నమాట. ఊడి రాకుండా మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇదే విధంగా రెండో దానికి కూడా ఈ యొక్క క్లాతులను అయితే మనము అతికించేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనము పై వైపున యొక్క ఖర్చును అయితే నీట్గా కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత పైన నీట్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి చూడండి మనము సైడ్న నీట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనకి ఇది వచ్చేసి నెక్ పార్ట్ కదా, ఈ యొక్క నెక్ పార్ట్కి అయితే పోట్లీ బటన్స్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయమన్నారండి. ఫస్ట్ అయితే నేను షేప్ అయితే డ్రా చేసేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క నెక్ పార్ట్ని అయితే కట్ చేయకుండా మనము పోట్లీ బటన్స్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. చుట్టూ కూడా మనము 1 ఇంచ్ గ్యాప్తో అయితే నేను ఇక్కడ కుట్టేస్తున్నాను అనమాట. ఈ యొక్క బటన్స్ని నేను 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసుకుని అయితే కుట్టుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లైనింగ్ పీస్ని దీని మీద పెట్టేసుకొని నెక్ చుట్టూతా కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకొని మధ్యలో టక్స్లు అనేది పెట్టుకుంటే మనకి నెక్ దగ్గర ఫినిషింగ్ అయితే బాగా వస్తుందండి. ఈ విధంగా కుట్టుకొని లైనింగ్ పీస్ని మనం అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ పై వైపున చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా మనము నెక్ చుట్టూ కూడా ఒకే లెంత్లో అయితే స్టిచ్ అనేది పడాలండి. ఈ విధంగా పడ్డప్పుడే మనకి చూడటానికి బాగుంటుంది, అదేవిధంగా ఫినిషింగ్ కూడా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనము సైడ్లో అయితే కుట్టేసుకోవాలన్నమాట. ఈ యొక్క క్లాత్ పై వైపు నుంచి నాకు లోపల లైనింగ్ అనేది కనపడుతుంది కాబట్టి పై వైపు నుంచి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలండి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకునేటప్పుడు మనము క్లాత్ అనేది ముడత ఏమైనా వస్తుందేమో చూసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ సిల్క్ క్లాతుల మీద డైరెక్ట్గా కుట్టడం కనుక మీకు రాదనుకోండి, పిన్స్ సపోర్ట్ అనేది పెట్టుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఆ యొక్క పిన్నులను అయితే తీసేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంది కదా, దీన్ని కూడా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్రిన్సెస్ కట్ లాగా కొంచెం పెడదాం అనుకుంటున్నానండి. దానికోసము ఎగ్జాక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకొని చూడండి డాట్ షేప్లో అయితే నేను మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకొని చుట్టూ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. నెక్స్ట్ మరో కుట్టు అనేది దాన్ని పక్కగా అయితే వేసుకుంటున్నాను అనమాట. సేమ్ అదే విధంగా రెండో వైపును కూడా కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ మధ్యన మనము కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మరలా పైన కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అంటే దీన్ని కట్ చేసిన దాన్నే మరలా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనము క్లాత్ని మరీ లాగి పట్టకుండా జాగ్రత్తగా మనము నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా కుట్టుకోవాలండి. ఇవి వచ్చేసి చూడండి రెండు కూడా నేను సపరేట్గానే కట్ చేసుకొని
రెండు కట్ చేయగానే వెంటనే స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే రెండు కట్ చేసి అక్కడ పడేసామనుకోండి మనం ఏది ఎటు కుట్టాలో అర్థం కాదనమాట. దానికోసం విడివిడిగా ఒక్కొక్కటి కట్ చేసుకొని వెంటనే స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కుట్టేసుకొని ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ కుట్టాం కదా, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసుకోవాలి. ఈ యొక్క బ్యాక్ పార్ట్ని కుట్టడం కోసం మనము బ్యాక్ ఎంత డీప్ కావాలో అంత ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇందులో వచ్చేసి ఈ విధంగా డైమండ్ షేప్ పైన వచ్చేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేసి కట్ చేసుకున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసేసుకొని దాని పై వైపునైతే ఈ లైనింగ్ పార్ట్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని నెక్ చుట్టూతో మనము ఏ విధంగా కట్ చేసుకున్నామో అదేవిధంగా ఒక పావించ్ ఖర్చు అనేది మెయింటైన్ చేస్తూ చుట్టూతా కూడా ఈక్వల్ లెంత్లో కుట్ అనేది వచ్చేటట్లుగా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ యొక్క కార్నర్స్ దగ్గర మనము టక్స్లు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే నెక్ అనేది షేప్ అనేది బాగా కనిపిస్తుంది. అంటే షేప్ అవుట్ అవ్వకుండా మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే కనపడుతుంది అనమాట. ఇక్కడ నేను కత్తెరని అయితే యూజ్ చేశానండి ఈ కార్నర్స్ అనేది క్లాత్ బయటికి రావడం కోసము. నెక్స్ట్ మనము నెక్ చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. నీట్గా చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అసలు ఈ డ్రెస్ వచ్చేసి కలర్ కూడా చాలా బ్రైట్గా వచ్చేసిందండి కుట్టిన తర్వాత. అసలు బ్లాక్లో కూడా చాలా బ్రైట్గా అయితే కనిపించింది. కుట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది అనమాట. నెక్ చుట్టూతా కూడా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ అనమాట. సైడ్ మనము ఈ యొక్క జాయింట్స్ కూడా లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కూడా అంటించేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంటించుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చిన్నగా టక్స్లు అనేది వేసుకోవాలన్నమాట. ఈ టక్స్లు వచ్చేసి ఒక పావించి మందం వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఫస్ట్ అయితే షోల్డర్ జాయింట్స్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింట్స్ అనేది చేసేటప్పుడు చివరి వైపున రఫ్ లాగా లాగాలన్నమాట. ఏంటంటే కుట్ అనేది ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మరలా షోల్డర్ పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ పై వైపున ఎక్స్ట్రాగా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని మనము హ్యాండ్ పార్ట్ని ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్స్కి ప్రిల్స్ అనేది పెట్టాం కదా, ఈ కరెక్ట్గా అయితే మనకి షోల్డర్ పార్ట్ పై వైపుకి రావాలండి. ఈ విధంగా మీకు ఒక సైడ్ నుంచి కుట్టుకుంటే ఇట్లాగ రావనుకుంటే ఫస్ట్ షోల్డర్ పై వైపున ప్రిల్స్ అనేది పెట్టుకొని ఫస్ట్ షోల్డర్ పార్ట్ నుంచి కుట్టిన తర్వాత మరలా రెండో సైడ్ కుట్టేసుకోండి. ఒకవేళ ఈ విధంగా కుట్టగలుగుతారనుకుంటే ఈ విధంగానే కుట్టేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ సైడ్ జాయింట్ అనమాట. ఈ విధంగా క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ పార్ట్ దగ్గర ఎంత లూజ్ కావాలో చివరి వైపున మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకి చంక దగ్గర లూజ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకొని సైడ్న స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలి. ఈ విధంగా రెండు స్టిచ్లు అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది సరిపోయింది లేదు ఒకసారి అయితే చూసుకొని మరో కుట్టు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని ఈ సైడ్ కూడా ఓవర్లాక్ అయితే చేసేసాను. బాడీ పార్ట్ వరకు స్టిచ్చింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి కింద సర్కిల్ క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే నేను ముందుగానే ఓవర్లాక్ చేసేసుకున్నాను అనమాట. దీనికి ఓవర్లాక్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే జాయింట్ చేసేసుకోవాలండి. ఇవి 2 పీసెస్ కదా, ఈ రెండింటిని కూడా కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ పార్ట్ అనమాట. ఈ యొక్క లైనింగ్ని నడుము లూజుకి సరిపడా మనము ఈ విధంగా ప్రిల్స్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. ప్రిల్స్ ఏ సైజులో అయినా పెట్టి స్టిచ్ అనేది వేసేసుకోవచ్చండి. కాకపోతే నడుము లూజుకి సరిపడా క్లాత్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సాగినట్టుగా లాగకుండా జాగ్రత్తగా నార్మల్గా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసేసుకోవాలండి. అడుగున సర్కిల్ క్లాత్ పెట్టాను కదా, పై వైపున వచ్చేసి చూడండి బాడీ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టుకొని కింది క్లాత్ పైన రెండు కూడా మనము సమానంగా పెట్టుకొని ముడతలు రాకుండా నిదానంగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ యొక్క బాడీ పార్ట్ని లోపల ఖర్చు అనేది పై వైపుకి తిప్పుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ అనేది వేయటం వల్ల నడుము దగ్గర ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఒక స్టిచ్ అయితే స్ట్రైట్గా అడుగు ఖర్చుని పై వైపుకి మడిచి కుట్టు వేయాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా జాయింట్ చేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా మనము ఓవర్లాక్ అయితే చేసామన్నమాట. నీట్గా ఓవర్లాక్ అయితే చేసేసుకుంటే మనకి ఖర్చులు అనేది పీచులు లేకుండా ఉంటాయి. అదేవిధంగా వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర నుంచి కింది వైపుకి అయితే ఫస్ట్ జాయింట్ అనేది చేసేసుకుంటానండి. ఈ విధంగా మనము నడుము దగ్గర నుంచి జాయింట్ చేయడం వల్ల నడుము దగ్గర కుట్లు అనేది సమానంగా అయితే వస్తాయి అన్నమాట. ఎగుడు దిగుడు రాకుండా ఫస్ట్ నడుము దగ్గర నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకొని ఈ ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము బాడీ పార్ట్లో సైడ్ జాయింట్ అనేది కుట్టుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సింపుల్గా మనము కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.